హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడు మనకైతే నిన్న ఫంకీ టీజర్ అయితే వచ్చింది. దాని రియాక్షన్ వీడియో ఇప్పుడు వస్తుంది. అండ్ ఈ టీజర్ గురించి ముందు మనం రియాక్షన్ ఇచ్చే ముందు మనం ఫస్ట్ యశ్వక్షేణ్ గురించి మాట్లాడుకోవాలి. యశ్వక్షేణ్ మూవీస్ చాలా వరకు మనకు అప్పుల్లో ఫస్ట్ నచ్చేవి. తర్వాత తర్వాత అంటే ఆ మూవీలో కొంచెం నాకు ఎందుకో ఆ హీరోది యాటిట్యూడ్ ఎక్కువేమో అన్నట్టు అని చూపిస్తున్నారు. అంటే ఆ ఎక్కువ బిల్డప్ ఇచ్చడం వల్ల మూవీస్ బాగోట్లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మొన్న 'లైలా' అని ఒకటి తీశారు. అందులో ఏముండదు. పెద్ద స్టోరీ ఏముండదు. ఏదో రొటీన్‌గా లేడీ గెటప్‌తో ఏదో ట్రై చేశాడు అంతే తప్ప ట్రై చేసాడు తప్ప అందులో ఏమి ఉండదు. నాకైతే నచ్చలేదు ఆ మూవీ. అండ్ ముందున కూడా ఇంకా ఏవో మూవీస్ ఉంటాయి నాకు తెలీదు. అంతగా ఐడియా లేదు నేమ్స్. బట్ చాలా వరకు చూసిన మూవీస్ అయితే మాత్రం మనకి అస్సలు బాలేదని అనిపించిన ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మూవీ కాన్సెప్ట్స్ ఏం లేకుండా అందులో హైప్ ఎలివేషన్స్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాయి. అందులో ఏదో మూవీ నాకు గుర్తు రావట్లేదు. 'లైలా' అని అనుకుంటా. 'లైలా' లేకపోతే వేరే మూవీ ట్రక్‌తో అదే కార్‌తో ఉంటది. అది 'లైలా' అని అనుకుంటున్నాను. 'లైలా' అని అనుకుంటున్నాను. మరి గుర్తు రాలేదు నాకు. ముందు మూవీస్ కూడా ఇంకేవో ఉంటాయి. డబుల్ క్యారెక్టర్ చేశారు కదా! అదొకటి. నెక్స్ట్ నాకైతే 'ఓరి దేవుడా' మూవీ వరకు నచ్చాయని బట్టి చెప్తాను. తర్వాత నుంచి ఇంకా నాకేం నచ్చలేదు. 'ఓరి దేవుడా' వెంకటేష్ గారిది ఇతనిది కామెడీ బావుంటది. ఓకే. ఆ సినిమా గుడ్ అని చెప్తాను. తర్వాత మూవీస్ వచ్చిన కొద్దీ అంటే హైప్ ఎక్కువ ఇవ్వడం, క్యారెక్టర్‌కి ఎక్కువ హైప్ ఇస్తున్నారు తప్ప స్టోరీకి ఇవ్వట్లేదు. అండ్ సాంగ్స్ విషయానికొస్తే మనకి అంతేం అనిపించేలా కూడా ఏమి ఉండవు. అంటే, అంటే ఇప్పుడు మన 'విశ్వక్సేన్' అంటే మనకి గుర్తొచ్చేది 'ఫలక్నామా దాస్' అలాంటి మూవీస్. కానీ ఇప్పుడు మనకు అలాంటి మూవీస్ ఏమి లేకుండా హైప్‌తో వచ్చే మూవీస్ ఎక్కువ ఉంటున్నాయి. సో, ఈ మూవీ అయినా అలా కాకుండా స్టోరీ ఉండి బావుండాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఫస్ట్ అయితే 'ఫంకీ' టీజర్ అయితే చూసేద్దాం. అసలుకే ఇప్పుడు మనకి ట్రెండింగ్‌లో ఉన్నారు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ 'భీమ్ సిసాలియా'. సో, ఆల్రెడీ మనకు మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. అండ్ 'చిరంజీవి' గారిది మొన్న ఒక సాంగ్ కూడా ఇచ్చారు. బావుంది. చాలా బావుంది. ఒక ప్రోమో వచ్చింది కదా! అండ్ ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నారు. చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటది ఏంటనేది. ఫస్ట్ అయితే 'ఫంకీ' టీజర్ చూసేద్దాం. అండ్ మెయిన్ నా ఛానల్ ఇప్పటికి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీరు కూడా నా వీడియోస్ ఎక్కువ చూడగలుగుతారు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేం డౌట్స్ ఉన్నా అడగండి ఖచ్చితంగా కామెంట్స్‌లో. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా 'ఫంకీ' టీజర్ అయితే చూసేద్దాం. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే. ఓకే. అన్నయ్య నరేష్ గారు అయితే. డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో ఓకే. డైరెక్టరా ఈ మూవీలో? అందుకే నేను సినిమాలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? ఓకే. హీరోయిన్ కావ్యంలో చేస్తున్నా. నువ్వురా అమల్లో చేస్తున్నాను. కావ్య వాళ్ళమ్మనా? అవేలా అమ్మనంట. అమ్మలు చాలా కష్టపడుతున్నాడు పాపం. కాకతీయ మెస్ లో ఫ్రై తీసుకో, సుబ్బయ్యలో పప్పు తీసుకో. ఓకే. ఏ మూవీ నో పార్ట్ 2 చాలా మంచిది. ఇప్పుడు నా చెల్లెల్ని వాడు ఎవడో పెళ్లి చేసుకుంటాడు. వాడిని బావా అనాలి. ఓకే. మీ బావగారికి నా నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నా సార్. బావ క్యారెక్టర్ డైరెక్టరా? చూద్దాం ఏ మూవీస్ తీసారో. పుట్టేమంటారా? డైరెక్టర్నా? గుమ్మడికాయ అండి బాబు. గుమ్మడికాయ జాతకం ప్రకారం నువ్వు బతికేది 50 ఏళ్ళే. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 51. దెబ్బడిపోయి నేను ఇక్కడ లేనంత వరకే రా. నేను ఇక్కడ లేను. శివ పోస్టర్. నేను ఇక్కడనే ఉన్నట్టు. అంతే కదా బ్రో. ఓకే. తీస్తున్నారు. ఫంకీ. వచ్చారా? చాలా బాగుందమ్మా. ఫంకీ. 2 టైమ్స్ చూశాను. షారూఖ్ ఖాన్ అద్భుతంగా చేశాడు. మరి ఇది ఫంకీ డైరెక్టర్ అనేది. సినిమాలో మా తాత ఫోటో పెడితే తీసేసావంట ఎందుకు? అంటే మీ తాతను చూస్తే కొంచెం చీప్ వస్తుందని. ఓకే. ఓకే. పర్లేదు. కొంచెం కొంచెం నవ్వు వచ్చింది మూవీ. సో ఈ మూవీ మీద చిన్న హోప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చారు. చాలాసార్లు అయితే చూపించారు టీజర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. అండ్ మెయిన్గా పార్ట్ 2 లేదని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన ప్రతి మూవీ పార్ట్ 2 ఈ వెబ్ సిరీస్లు పార్ట్ 2, నార్మల్ మూవీస్ పార్ట్లు అన్ని పార్ట్ 2 పెట్టేస్తే ఇంకెందుకు. పోన్లే ఈ మూవీకైనా పార్ట్ 2 లేదని మనకు చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. మూవీ కోసం ఇంకా టీజర్ కోసం వస్తే మాత్రం హీరోయిన్ లుక్స్ చాలా బాగున్నాయి. హీరో లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ డైరెక్టర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే కొత్త స్టోరీ అనుకున్నాను. సో ద మూవీ డైరెక్టర్ కాబట్టి
అంతగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. స్టోరీ ఏమైనా వాళ్ళ స్టోరీ ఉంటే ఓకే, బట్ డేట్ అయితే మనకు అనౌన్స్ చేయలేదు టీజర్లో. సో నాకు తెలిసి టైం పట్టచ్చు అనుకుంటున్నాను ఈ మూవీ. అండ్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. లాస్ట్ వరకు వస్తే ఈ మూవీ మనకి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుంటూ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే నాకు కూడా విశ్వక్సేన్ గారిది హిట్ అవ్వాలి అని అనుకున్న సినిమాలు చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి అయ్యేలాగా ఉంది. చూద్దాం. అప్పటివరకు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటివరకు ఉంటాను.